నిన్న మహమ్మద్ షమీ గురించి ఒక వీడియో చేసుకున్నాం. ఇండియన్ పేసర్ మహమ్మద్ షమీ ఇంజురీ మరోసారి తిరగబెట్టిందని, దీంతో ఆస్ట్రేలియాతో జరగబోయే 5 టెస్టుల సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో ఉండడని, షమీకి బ్యాకప్గా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడని, అతనే ఆకాష్ దీప్ అని చెప్పుకున్నాం. సో అదంతా ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ టు ఆల్ వ్యూవర్స్. దీని గురించి మహమ్మద్ షమీనే డైరెక్ట్గా క్లారిటీ అయితే ఇచ్చేశాడు. దాని గురించే ఈ వీడియో అయితే. టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత మోకాళ్ళకైతే శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుండి విశ్రాంతి తీసుకుంటున్న అతడు IPL 2024 సీజన్లోనూ ఆడలేదు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు షమీ ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఆర్డినెస్ నిరూపించుకోవాలని, ఆసీస్తో టెస్ట్ సిరీస్ నాటికి సిద్ధం కావాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ క్రమంలో మహమ్మద్ షమీ మోకాలిలో సమస్య మళ్ళీ తిరగబెట్టినట్లు వార్తలైతే వచ్చాయి. ఈ కథనాలను అతడు ఖండించాడు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశాడు. ఈ మేరకు Xలో పోస్ట్ కూడా చేశాడు. ఇలాంటి నిరాధారణమైన రూమర్స్ ఎందుకు? నేను రికవరీ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాను. బోర్డర్ గవాస్కర్ సిరీస్ నుంచి వదులుతున్నట్లు BCCI నేను కానీ చెప్పలేదు. ఇలాంటి ఆధారాలు లేని వార్తలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి అయితే చేస్తున్నా. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి అని పేర్కొంటూ తన గురించి వివిధ వెబ్సైట్లో వచ్చిన వార్తలతో కూడా ఫోటోని షమీ పోస్ట్ చేశాడు. మరోవైపు షమీ వేగంగా కోలుకుంటున్నాడని BCCI వర్గాలైతే తెలిపాయి. అతడి పురోగతిని బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, ఈ నెలలో కివీస్తో ప్రారంభం కానున్న 3 టెస్టుల సిరీస్లో ఆడాలనే లక్ష్యంతో అతడు సాధన చేస్తున్నాడని BCCI వర్గాలు అయితే వెల్లడించాయి. కివీస్తో సిరీస్ నాటికి ఫిట్గా లేకపోతే నవంబర్లో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో షమీ పునరాగమన చేయటం పక్కా. అయితే ఈ 5 టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 22 నుంచి మొదలవనుంది. పేస్ బౌలింగ్కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్లపై షమీ కీలక పాత్ర పోషిస్తాడని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్లతో పాటు మహమ్మద్ షమీ కూడా జట్టులో ఉంటే పేస్ అటాక్ మరింత బలంగా ఉండనుంది. ఆస్ట్రేలియా నుండి వరుసగా 2 సార్లు ఈ సిరీస్ను టీమిండియా అయితే సొంతం చేసుకుంది. 3వసారి కూడా కంగారులను ఓడించి హ్యాట్రిక్ కొట్టాలని టీమిండియా అయితే భావిస్తుంది. అయితే ఓవరాల్గా మహమ్మద్ షమీ గురించి వచ్చిన రూమర్స్ అయితే మీరు నమ్మమాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.